తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ బాగులింగపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తారని తెలిపారు. ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలతో ఏజెన్సీ దోపిడీకి గురవుతున్నారని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో ఏర్పాటైన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ 3 ఏళ్లుగా ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇది మీ విజయం కాబట్టి ఇది మామూలు విజయం ఏం కాదు. అసలే గుర్తింపు లేని వర్గానికి ఒక గుర్తింపు ఇచ్చి గౌరవప్రదంగా ఫస్ట్ తారీఖుకి అందరితో పాటు జీతాలు వేయటం చాలా మంచి పరిణామం. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల్లో చాలా ఉద్యోగాలు ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉన్నారు. లెక్కలు చూస్తే 2.9 లక్షలే రెగ్యులర్ ఉద్యోగులు, 4.93 లక్షలు అంటే సుమారు 5 లక్షలు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ వీళ్ళు ఉన్నారు. మన ముందు ఉన్న ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఉద్యోగులను ఐక్యం చేయడం. తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి విముక్తి కోసం చాలా పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే వెట్టి చాకిరి విముక్తి పోరాటంలో భాగంగానే ఈ అవుట్సోర్సింగ్ సంఘం ఇది 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నది. దీనిలో ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలు అధికారంలోకి రాక ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది అయితే ప్రధానమైన డిమాండ్ ఏజెన్సీలను తీసేసేయాలనేది. దొంగలు దొరికిండ్రు, 4300 ఏజెన్సీలు దొంగలని తేలిండ్రు. ఆ దొంగలను ఫస్ట్ తీసుకొచ్చి బొక్కల వారాయాల, మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చుడు కాదు, బొక్కల వారాయాల కేసులు పెట్టాలా. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన దోపిడీ ఏందో అదంతా వాళ్ళ దగ్గరికి తీసుకొని మళ్ళీ వీళ్లకు రిటర్న్ చేసేటట్టుగా తయారు చేయాలి. ఒకటి వెటర్నరీ లీవ్స్ ఇవ్వాలి. తీసేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తీసేసిన 632 మందిని వాళ్ళందరినీ ఇమీడియట్ గా వెంటనే రీఇన్స్టేట్ చేయాలి. తర్వాత సమాన పనికి సమాన వేతనం అనేది అందే గైడ్ లైన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారో వీళ్ళకి అదే పని చేస్తున్నారు కదా. వీళ్ళకి అదే పని చేసినప్పుడు వాళ్ళకి ఎంత వస్తున్నదో వీళ్ళకి కూడా గంతనే రావాలి. ఇది దోపిడీ జరుగుతున్నది, వీళ్ళ మీద దోపిడీ జరుగుతున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ 3వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు కొన్ని ప్రధానమైన డిమాండ్లు కూడా వారు పెట్టారు. మరి ముఖ్యంగా ఏంటంటే మరి కాంట్రాక్టర్ విధానం, ఏజెన్సీ విధానం అనేది రద్దు చేయాలని, అంతేకాకుండా ప్రభుత్వం నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో సమాన పని సమాన వేతనం అనేది ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ చేయాలనే ఒక డిమాండ్. ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేటీ, వార్షిక ఇంక్రిమెంట్లు, చెల్లింపు, సెలవులు, ప్రసూతి సెలవులు తదితర కార్మిక హక్కులను కూడా అమలు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మరి 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు కుటుంబ సభ్యునికి ఒక ఉద్యోగం కల్పించాలని, మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి రక్షణ, ప్రసూతి హక్కులు అమలు చేయాలని, అన్ని శాఖల్లో ఒకే విధమైన అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మరి ఈ కొద్ది తీర్మానాలతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.